హాయ్ 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 వెల్కమ్ టు మిస్టర్ అప్పీ ఛానల్. ఈరోజు మనం క్రికెట్ అనాలిసిస్లో సంజు శాంసన్ని ఎందుకు తీసుకోలేదు అనే విషయంపై చర్చిద్దాం. యాక్చువల్లీ ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. భారతదేశానికి అసలు 3వ T20 వరల్డ్ కప్ వచ్చిందంటే కారణం వన్ అండ్ ఓన్లీ సంజు శాంసన్. అంటే మిగతా వాళ్ళందరూ చేశారు కాదన్ను, కానీ అతని వల్ల మాత్రమే వచ్చిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. నా ఆలోచన అంతే. క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్, ఫైనల్లో 3 అద్భుతమైన నాకులాడి అసలు ఇండియాకి T20 వరల్డ్ కప్ తెప్పించారు. అది చాలా గొప్ప విషయం. అలాంటి వ్యక్తిని కేవలం ఏజ్ అనే విషయంలో అతను 1994లో పుట్టాడు అనుకుంటా. ఇప్పుడు 31 ఇయర్స్. దానికే ఏజ్ కోసం అని చెప్పేసి పక్కన పట్టడం అన్నది చాలా తప్పుడు విషయం. ఇప్పుడు బట్లర్ ఉన్నారు ఇంగ్లాండ్, అతనికి 35 ఇయర్స్, స్టిల్ ఇంకా ఆడుతున్నారు. రోహిత్ శర్మ ఆల్మోస్ట్ 35 ఇయర్స్ వరకు ఆడారు కదా. విరాట్ కోహ్లీ ఆడారు, ధోని ఆడారు, తర్వాత క్రిస్ గేల్ ఆడారు, అండ్ అండర్సన్, ఇంగ్లాండ్ టెస్ట్లకి అండర్సన్ ఆడారు కదా. మరి ఎందుకు ఓన్లీ ఒక సంజు శాంసన్ పైన ఏజ్ ఒకటి ప్రశ్నించి ఆపుతున్నారు? ఇంకా టెస్టుల్లో ఆడాలంటే చాలా ఎక్కువ ఎనర్జీ కావాలి. 40 ఇయర్స్లోనే అతను అండర్సన్ బౌలింగ్ వేసినప్పుడు T20లో నిరూపించుకొని ఇంత బాగా చక్కనైన నాకులాడి అలాంటి ప్రెజర్ గేమ్లో కూడా ఒంటి చేతితో గెలిపించిన అతనికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా? అసలు టీమిండియా ఎక్కడికి వెళ్తుందో, ఏం చేస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. అసలు టీమిండియా ఆలోచన ఎలా ఉందంటే 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఆడి తర్వాత ఇంకా రిటైర్మెంట్ తీసుకో, మిగతా 75 సంవత్సరాలు ఇంటి దగ్గర ఉండి నువ్వు మీ ఫ్యామిలీతో గడిపిన ఆలోచనలో ఉన్నారేమో అనుకుంటున్నాం. అసలు ఏం చేస్తున్నాం మనం? ప్రశ్నిస్తున్నామా? అతనని కాదు, ఎవరు. ఇప్పుడు ఒక ఇండియాకి కప్పు తెచ్చి అంత ఫామ్లో ఉండి అలాంటి వ్యక్తిని మనం ఇచ్చే గౌరవం జస్ట్ ఇదే ఈలో తెచ్చారు. ఒక 5-6 నెలలు అవుతుంది అంతే కదా. దానికోసమని అతను పక్కన ఎందుకు పెట్టారు అన్నది కారణం అయితే నాకు తెలియట్లేదు. ఇంకేంటంటే అతను చాలా క్యాపబిలిటీ ఉన్న ప్లేయరు. ఒక బౌన్స్ని ఫుల్ షాట్ ఏదైనా కొట్టాడంటే స్టాండ్లో పంపించగల సత్తా ఉన్న ప్లేయర్. అలాంటి ప్లేయర్కి అసలు వరుస అవకాశాలు ఇవ్వాలి. ఆల్రెడీ అతను T20 వరల్డ్ కప్లో నిరూపించుకున్నారు. ఇంకేం చేయాలి అతను? ఇంకేం చేస్తే నమ్ముతారో నాకు అర్థం అవ్వట్లేదు. ఓకే, చాలామంది అంటున్నారు అతను ర్యాంకింగ్ కరెక్ట్గా లేదు, ఇది లేదు, అది లేదని చెప్పేసి. అతను ఆడిన మ్యాచ్లు ఎప్పుడు ఆడాడండి? ఎక్కడ ఆడిస్తున్నారు? ర్యాంకింగ్ ఎలా ఉంటుంది? ఎప్పుడు ఆడుతున్నాడు? కంటిన్యూగా ఆడితే ర్యాంకింగ్ ఉంటుంది. ఏదో ఆమాస్కి కొన్నాను అని చెప్పేసి ఎప్పుడో ఒక మ్యాచ్, అప్పుడప్పుడు ఒక మ్యాచ్ 2 మ్యాచ్లు దించితే అతను ర్యాంకింగ్ ఎక్కడ ఉంటుంది? నేను ఎవరు ఉద్దేశించి కాదు, అభిషేక్ శర్మ గొప్పవాడు కాదని కాదు, సూర్యవంశీ గొప్పవాడు కాదని కాదు, కానీ అలా గెలిపించిన ఒక ఒంటి చేతితో తెచ్చిన మహానుభావుడికి మనం కొన్నాళ్ళు అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అతను ఇంకా 2 ప్రపంచ కప్పులు ఆడొచ్చు, 35 సంవత్సరాల వరకు ఆడొచ్చు, తప్పేం లేదు. అతని ఎక్స్పీరియన్స్ ఉంది, నాకౌట్లు ఎలాగాడాలో తెలుసు, ఏ టీంతో ఎలాగాడాలో తెలుసు. ఏ బాల్ అయినా ఒకవేళ కంపల్సరీగా పిక్ చేశాడంటే 6 కొట్టగల క్యాపబిలిటీ. అవతల వాళ్ళు ఎలా అంటారని సరే, మనకి ఆల్రెడీ చూసాంగా శ్రీలంకపై వరుసగా 5 సిక్స్లు. ఇంకేం కావాలి? నాకేం అర్థం అవ్వట్లేదు. అతను కొట్టే సిక్స్లు ఏవి 80 మీటర్స్ కింద ఉండవు. మనం ఆలోచించి కంపల్సరీగా సంజు శాంసన్ తీసుకురావాలని టీమిండియాకి నేనైతే కోరుకుంటున్నాను. అతను కంటిన్యూగా ఒక 3-4 ఇయర్స్ ఆడించాలి. ఇవన్నీ ఇప్పుడు ట్రై సిరీస్లు 5 మ్యాచ్లు 4 మ్యాచ్ల సిరీస్ ఎవరైనా ఆడతారు. అది ఎవరికి కావాలండి? టీమిండియా జెర్సీపై ఆ 3వ స్టార్ వచ్చిందంటే T20లో వన్ అండ్ ఓన్లీ సంజు శాంసన్. చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఏమో నాకు అనిపించింది. అంటే ఒక సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ధోని, రోహిత్ శర్మ
వాళ్ళందరికీ ఆ ఏజ్ వారికి ఆడించారు గదా! కేవలం సంజు శాంసన్ విషయంలోనే 31 సంవత్సరాలకి అతని కెరీర్ ఆపేయాలి, అతను ఏజ్ అయిపోయిందన్న విషయం ఎందుకంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఓకే. నాకు నా గుండెల్లో ఉండే బాధ పంచుకోవాలనిపించింది. అంతే. అందరికీ చెప్పాలనిపించింది. ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఓకే. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. మా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి, ఫాలో కొట్టి, లైక్‌లు కొట్టండి కొద్దిగా. ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్‌లో నా గోల్ ఏంటని చెప్తాను. కంపల్సరీగా అంటే మంచి మంచి ప్రదేశాలు చూపించాలి. క్రికెట్ అనాలిసిస్ చేస్తాను. కంపల్సరీగా మిమ్మల్ని ఆనందపరుస్తానని కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.